అయితే బాక్సులు తీసుకొని వచ్చినా ఏంటిదని చెప్పి చూస్తున్నారా? ఈ బాక్సులు ఏవో కాదు, మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అడిగిన వెజ్ థాలి. ఈరోజు వెజ్ డే కదా, కాబట్టి వెజ్ థాలి అనమాట. ఇది వంపితే పడిపోయేటట్టుంది. కింద కూర ఇగో గులాబ్ జామ్ ఇచ్చిండు, ఇంకా ఏవో పన్నీర్ కర్రీ, రైసు, పరోటా, రైసు, పన్నీర్ కర్రీ, ఇంకా పప్పు, గులాబ్ జామును, పరోటా, ఇంకా ఇది ఇక్కడ మసాలా సలాడ్. కర్రీ, సలాడ్, వెజ్ సలాడ్. సలాడ్. ఇది మొత్తం వెజ్ థాలి అనమాట. మ్మ్. వెజ్ థాలి ఛాలెంజ్ అడిగినారు కదా, దానికోసం అని చెప్పి వెజ్ థాలి ఆర్డర్ చేసుకొని. ఇవైతే నేను ఇంతవరకు తినలే ఎట్లనో. పరోటానా మమ్మీ? మ్మ్. అంటే గోధుమ పిండితో చేసిర్లే, మైదాతో చేస్తే కడుపు ఉబ్బిపోతుంది, గోధుమ పిండితో కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఈ పరోటా, ఈ వెజ్ థాలి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ స్క్రీన్ పైన అడిగిన ఈ కామెంట్ కోసం ఇప్పుడు ఈ ఛాలెంజ్ నేను మా మమ్మీ కలిసి చేస్తున్నాం. ఛాలెంజ్ లాగా చేయకుండా కథలు పడ్డావు అంటే ఉంటది నీకు. ఈ రోజు నేను చూపిస్తా అసలు. నువ్వు వచ్చినావు మమ్మీ, నువ్వు గన ఓడిపోయినావు అనుకో ఛాలెంజ్ లాగా పప్పి. చేస్తా. ఆ, ఈ రోజు నా ఓడిపోతావు కొడుకు ఓడిపోయిండు అనుకో, అసలు పప్పిని పప్పిలాగా చేసి చూపిస్తా మీకు. అంటే మమ్మీ స్వీట్ పప్పిలాగా. ఎక్కువ అందరూ ఆడపిల్లలకి పెట్టుకుంటారు రా పప్పి అని. మరి నాకెందుకు పెట్టినావు మమ్మీ? నేను ఆడపిల్లలకని పెట్టలే, పప్పి అంటే ముద్దు. ఎక్కువ పిల్లలకి నేను పప్పి తర్వాత పప్పి నేను అనేదాన్ని. ఎన్నోసార్లు బాధపడ్డా, మమ్మీ ఎందుకు మమ్మీ ఈ పప్పి అని కుక్క పిల్ల పేరు పెట్టినావు? కుక్క పిల్ల పేరు పెట్టినావు, ఆడపిల్ల పేరు పెట్టినావు, మా ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా. అందరూ కుక్క కుక్క అంటుంటే ఎందుకు మమ్మీ ఇట్లా పెట్టినావు అంటే, ఆ అయితే చిరంజీవి ఏదో సినిమాలో పప్పి అంటే కుక్క పిల్ల కాదు ముద్దు అనేది అది చూపించి, ఇంకా నేను కూడా సర్లే ఇక కానీ నేను అంతకుముందు నిజంగానే నాన్న, మనకి ఇక్కడ తెలంగాణలో ఎక్కువ పప్పి పప్పి అంటుంటాం పిల్లలకి ముద్దు పెట్టడానికి. పప్పి పెట్టు అని. అయితే ఫస్ట్ మా ఆడపిల్లకి ఉండే, నా పిల్లలు కాకముందే ఇంకా వాళ్ళకి ఊరికే ఇట్లా పప్పి పప్పి అని ఇట్లా ఇట్లా అనేదాన్ని. అయితే మావాడు బాగా పండులాగా అసలు మస్తుండే. పుట్టినప్పుడు అయితే 4 కిలోల ఉండే, 4.5 కిలో. ఎవరికి అసలు 3 months బేబీ పుట్టినట్టు పుట్టిండు వాడు. ఇంకా బాగుండే, ఇంకా పప్పి పప్పి అని. నేను వాడిని ఇంతవరకు పవన్ అని పిలవలే, పప్పి అని పిలుస్తా. నాకు కూడా అసలు గుర్తులేదు, మా ఇంట్లో పవన్ అని ఎవరు పిలవరు. అయితే ఆ రోజు ఏమైంది తెలుసా, డెలివరీకి నన్ను తీసుకెళ్ళి ఈవినింగ్ అంటే నైట్ 10:50కి అట్లా పుట్టిండు అనుకుంటా ఈడు, రైల్వే కోడూరులో. ఇంకా అమ్మగారింటి, మా అమ్మగారింటి దగ్గరే కదా పుడతాడు. 6:30, 7 అట్లా పెయిన్స్ స్టార్ట్ అయితే నైట్ ఫ్రైడే 10:50కి పుట్టిండు. 10:50, 55 ఆ మధ్యలో. అయితే అందరూ మా వాళ్ళందరూ, మా చిన్నమ్మలు, మా అమ్మమ్మ, మా అక్క వాళ్ళు అందరూ చాలామంది ఉండే, ఒక 10-15 మంది దాకా ఉండే హాస్పిటల్లో. అయితే మా రాముడిని ఏమన్నారు, డెలివరీ అయింది నాన్న, బాబు చూసిండు వాళ్ళ డాడీ వీడిని, మస్తు ఖుషి అయిపోయిండు, ఆ, మస్తు హ్యాపీ. ఇంకా వెళ్ళి ఇంట్లో పడుకో, పొద్దున్నే రాపో అని చెప్పారు. అయితే మా ఆయనకేమో ఇంటికి పోబుద్ది అయితే లేదంట, ఆడుంటేమో మా వాళ్ళు ఒప్పుకుంటలేరు, ఈ హాస్పిటల్ ఏముంటాం మేము ఇంతమంది ఉన్నాం కదా అనేసి. డాక్టర్స్ కూడా ఎంతమంది, మొత్తం మీ వాళ్ళే ఉంటారా ఈడ, వెయిటింగ్ రూమ్ ఇట్లా ఉంటుంది కదా సుగుణమ్మ హాస్పిటల్లో. మా పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, నా పిల్లలు ముగ్గురు కూడా రైల్వే కోడూరు సుగుణమ్మ హాస్పిటల్లోనే పుట్టిరు. ఆమె మా ఫ్యామిలీ డాక్టర్. అయితే మా నాన్న తనకి స్పెషల్గా చూస్తుండే, అంటే సౌదీ నుంచి వచ్చినా కూడా శారీస్, పర్ఫ్యూమ్స్, సోప్స్, చాక్లెట్స్ లాంటివి ఇట్లా ఇస్తుండే, ఎందుకంటే మా బిడ్డల్ని మస్తు మంచిగా చూసుకుంది అమ్మ అనేసి. అయితే ఇంకా మా రాముడిని వెళ్ళమంటే ఏం చేసిండు, వెళ్ళకుండా ఆటోలో పడుకున్నానా, బయట ప్యాసింజర్ ఆటోస్ ఆపుకొని ఉంటారు కదా, ఆటోలో పడుకొని నిద్రపోయినాడు. ఈడికి వస్తే మీ వీళ్ళు తిడుతున్నారు, రానిస్తలేరు, ఆయనకేమి ఇంటికి పోనీకి బుద్ధి పుడతలేదు. ఇంకా ఆడబెడుకొని పొద్దున్నే 3:30 4 ఎప్పుడో గేటు కూడా తీయక ముందే వచ్చి గేటు కొడుతుండంట, హాస్పిటల్ గేటు. అంటే ఇంకా అంత ఇష్టపడ్డాడు అనమాట ఆ రోజు. అది నాకు ఎప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఏందయ్యా ఎంత పొద్దున్న వచ్చినావు అంటే, లోపల ఇట్లా డెలివరీ ఉంది ఇట్లా అని చెప్తే, ఇంకా మా వాళ్ళందరూ ఒకటే నువ్వు చూడు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పించి లోపల తీసినాం. అయితే అదంతా అయిపోయింది మస్తు ఇది. నేనైతే ఫస్ట్ నాకు నా బిడ్డ పుట్టినప్పుడే, ఫస్ట్ బేబీ కదా, ఫస్ట్ అమ్మైన ఫీలింగ్ అది వర్ణాతీతం. తర్వాత బాబైనా పాపైనా వేరే ఏదున్నా అందరి ప్రేమ ఒకటనే ఉంటుంది, బాధ్యతలు అంతా ఒకటే ఉంటుంది. కానీ ఫస్ట్ మదర్ అవ్వడము, ఫస్ట్ ఫాదర్ అవ్వడం అనేది మనకు లైఫ్లో అది ఉండిపోయే మెమరీ. నా బిడ్డ అయితే 2.5 కిలో ఏమో ఉండే, వీడు 4.5 అంటే, వీడు 4.5, అది 2.5 అంటే డబల్ వీడు పుట్టింది. చిన్న బొమ్మలాగా ఉండే, కాళ్ళు చేతులు ఇట్లా తెల్లగా బొమ్మలాగా. అసలు ఫస్ట్ నువ్వైతే ఎర్రగా పండే, ఇట్లా బుగ్గల ఇట్లా. ఇంకా మా చిన్నాయనలు వాళ్ళందరూ వచ్చి ఈడంతా మా నాన్నలాగా అంటే మా నాన్నలాగా ఉన్నారన్నారు.
ఇంకా అందరూ ఎంతమంది అంటే అంతమంది. మా దగ్గర ఏంటంటే హాస్పిటల్స్ అది మా పెద్దక్క కూడా హాస్పిటల్ వేసినప్పుడు మొత్తం ఎంతమంది వస్తారంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే తినేటప్పుడు విని మాట్లాడి నేను అందుకే ముందే చెప్పేసిన అంటే కొద్దిసేపు మీతో మాట్లాడితే కొంచెం నాకు మంచిగా ఉంటుంది కదా అందుకోసం. ఎక్కడికి పోయినా వీళ్ళెవరు ఎంతమంది వస్తారు వీళ్ళకే వస్తారా అని చెప్పి ఏ హాస్పిటల్ వెళ్ళినా మమ్మల్ని విసుక్కునేంత లాంటి ఫ్యామిలీ అనమాట. అంటే అంత ఫ్లోటింగ్ ఉంటుంది మా వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఇదే ఉంటే. అయితే కానీ అంత పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంత పెద్దవి. కాకపోతే క్రమేణా ఏమవుతుందంటే ఎక్కడోళ్ళు అక్కడ, ఇంకా బయట వాళ్ళు బయట, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, ఎక్కడ వాళ్ళం అక్కడ సెటిల్ అయిపోయాము. సో ఎప్పుడైనా ఒకసారి జాతరలు అవి ఇవంటే కలుస్తున్నాము. ఎక్కువ టైమ్స్ కలిసలేకపోతున్నాము, చాలా మిస్ అవుతుంటాము. గ్రూప్స్ ఉన్నాయిలేండి, అందులో పెట్టుకుంటుంటాము ఫ్యామిలీ గ్రూప్స్. అయితే ఫస్ట్ బెస్ట్ కదా, నా బిడ్డ బెస్ట్, తర్వాత నా కొడుకు అంటే నాకు ఇంకా డబుల్ బెస్ట్లే. ఇంకా అదే ఈరోజు అయితే ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేయాలి. వెజ్ థాలీ ఛాలెంజ్ చేస్తున్నాం. స్క్రీన్ పైన పెట్టిన ఈ కామెంట్ కోసం. ఈ మధ్యలో ఇంకా ఏం మాట్లాడడం లేదు, మాట్లాడుకోవడం లేదు. ఛాలెంజ్ ఇంకా అయితే ఏది కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసి ఇట్లా వంపి చూపెట్టేసేయాలి అంతే. సరే మమ్మీ. తమ్నేల్కి మమ్మీ స్టార్ట్ చేద్దాం. ఇది కలుపుకోవడానికి కొంచెం ఏం కాదు, ఇంకా మళ్ళా మనం అట్లా ఇట్లా ఎందుకు స్టార్టా. నువ్వు అది తుంచి గించి చెప్పకు, ముందే అట్లా చూసి చెప్పు. స్టార్ట్ మమ్మీ. ఎందుకంటే తుంచుడు చెప్పుడు మనం వాటర్ పెట్టుకోవాల్సింది ఫస్ట్. గొంతు పట్టుకుందాం. పట్టుకునేటట్టుందా గొంతు పట్టుకుంటే ఇక్కడ హ్యాపీ వాటర్ బాటిల్ లేపో, నేను తినా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంచి ఉన్నానా, ఫ్రిడ్జ్లో ఉండే బాటిల్ తీసుకో. ఎందుకంటే ఛాలెంజ్ అంత ఇంపార్టెంట్. ఉండని మళ్ళీ టకామంటే వంగిలు వేసుకునే దానికి లేట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ మళ్ళా. అటు చూస్తుంది నువ్వు. నాకు తొందర తినేస్తున్నాను. బిడ్డను అట్లాగో బలవంతం చేయలేను, తొందరగా తినమాని. ఇది అలసందల కర్రీ భలే ఉంది. పప్పా అమ్మ అది అలసంద కర్రీ. అలసంద ఉండదు నేను గొంతు పట్టుకుని నీళ్ళు తాగు. మూతికంతా అంటుంది ఇట్లా. మా బాక్స్ చిన్నగా కనిపించిందని ఎంత ఉందేమో అమ్మాయి. అవునా చాలా ఉంది.
వాటర్ కోసంగా అమ్మా. నా మూతి మామూలుగానే లేదు ఒక సెకండ్ కూడా అవును మూతి ఆ. మొత్తం లాగే ఉంది నోటి నిండా పెట్టుకొని దాని ఒకటి పరోటా కూడా ఉంది అమ్మాయి. ఇంకా అది అంత అన్నం అయిపోయే వరకు నాకు కూడా తెలియదు అమ్మ, ఇప్పుడే చూసిన. అంటే గవన పెట్టుకుని కూర్చున్నాము. మొత్తం అయిపోవాలి పప్పు. అబ్బా ఒరే మాట్లాడేమన్నా భుజాలు నొప్పులు. అమ్మా ఈ పన్నీరు వాంతి వస్తుంది అమ్మ నాకు. నేను ఇష్టంతో నేను తింటాలేనా వాంతి వస్తా అంతే. అబ్బా నాది అయిపోయింది. అదెవరు మీ తాత సుబ్బ అదే సారీ సుబ్బ మా తాత మా అమ్మ నాయన సుబ్బన్న వస్తాడా నాయన సుబ్బన్న వస్తాడా గులాబ్ జామ్ కోసం. తింటా నువ్వు ఎంతసేపు? ఇది చిట్టుగడ్డ ఉన్నాయి ఇవి. ఇంకా ఇది గులాబ్ జామ్. ఈ ఛాలెంజ్ అడిగిన మన వాళ్ళకి నా చేత మీకు గులాబ్ జాములు. పాలను వదిలేసిన అయిపోయింది నాది. అయితే మొత్తం చేసిన ఇక చపాతీ కొంచెం ఒక బుక్ ఉంది మా వాడిని అదేంటిది లిప్స్టిక్ మేకప్ జుట్టు అన్నీ వేసి చూపిద్దాం అనుకున్నా. అది మా మమ్మీ నాకు ముందే చెప్పింది. వాడు భయపడి తినేసినాడు పాలను వదిలేసిన. వాంతి వచ్చినా సరే తినేసిన. అందుకే గులాబ్ జామ్ బాగుంది అమ్మాయి. బాగుంది. చూసిరా ఛాలెంజ్ ఎంత ఈజీగా తినేసినా. ఛాలెంజ్ లాగా చేసిండు కదా. నేనైతే వాడిని ఏదో ఒకటి భయం పెట్టేస్తా. మేకప్ భయమా ముచ్చట్లు ముందు వెనక వేయాలి కానీ మధ్యలో తినేటప్పుడు వేయకుండా చేస్తా. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగా మీరేం చేస్తారు. మా వాడికి తోలు తీస్తుంది. నాకైతే ఫుల్ అయిపోయింది. ఇంకా నైట్కి కూడా తిన. చూసారుగా మా మమ్మీని ఎట్లా ఓడిచ్చేసినా. ఫస్ట్ టైం చాలాసార్లు ఓడిస్తున్నా. ఫస్ట్ టైం రా
ఈ ఛాలెంజ్ మీకు నచ్చిందా? అయితే నచ్చిందని అనుకుంటాం. కామెంట్ చేయండి. ఇంకా మీకు కావాల్సిన ఛాలెంజ్లు పెట్టండి, నేను అన్నీ చేస్తాను. చూడలేదు అనుకోకండి, అన్ని కామెంట్స్ చూస్తున్నా. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.